రజకులు వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు నమ్ముకుంటారండి. రజకులు ప్రతి ఒక్కళ్ళకి అవసరం. కానీ సొలసలో చూశాను గుడికందుల పేరమ్మ గారు, పప్పిరెడ్డి గారికి అబ్బాయి పుట్టాడంటే ఆమె బుట్టలో అన్నం ప్రసాదంగా ముట్టించి మామూలుగా అన్నం ప్రసాదం చేశారు. కానీ రజకుల కష్టాన్ని ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళకి బాబు పుట్టాడంటే పురిటి బట్టలన్నీ వాళ్ళు చేసే సాకరోళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ మాటకి ఇల్లు ఎక్కడ లేదు. వాళ్ళ పిల్లలకి ఎక్కడ జాబులు లేవు. వాళ్ళు ప్రతి ఒక్కదానికి అమ్మాయి పెద్ద మనిషి అని కూడా సాపరుస్తాను. కానీ ఆ ఇంట్లో కార్యక్రమం అయిపోయిన సాకరోళ్ళు ఎప్పుడు ఉండి పనిచేస్తారు. కానీ అలాంటి వాళ్ళకి గుర్తింపించట్లేదండి. వాళ్ళు కూడా రజకులను కూడా ఒక గుర్తింపుగా ఉంచి వాళ్ళకు ఒక ఏదన్నా జాబుల అవకాశాలు కలిగిస్తే చాలా మంచిదని మళ్ళీ గల్లా మాధవ్ గారు మాట్లాడారు. నేను మురంగా మాట్లాడింది. అలాంటి మనిషికి సపోర్ట్ చేయాలని బీసీల తరపున కరెక్ట్గా గల్లా మాధవ్ గారు చెప్పారు. అట్నే రజకులకి ఎవరైనా మంచి అవకాశం ఉపయోగిస్తే వాళ్ళ తరపున నిలబడి నెక్స్ట్ వచ్చి ఎలక్షన్లో గెలిపించి చేస్తే మంచిదని నేను కోరుకుంటూ ఇట్లో నా పేరు బాలకృష్ణ గారు, నా పేరు జాలయ్య గారు. నా పేరు ఎక్కడైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అందరూ బీసీలు అందరూ ఐకమత్యంగా ఉండి కంపల్సరీగా వాళ్ళకి బీసీలు అనుకూలం చేసే పనులు ఎవరు చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ దాంట్లో అవకాశం ఇవ్వండి. మంచిది. గల్లా మాధవ్ గారు చక్కగా చేస్తుంది. గల్లా మాధవ్ గారు సపోర్ట్ చేయండి. మంచిది. జై సాయిరామ్.